హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో చిరంజీవి గారి న్యూ మూవీ యొక్క క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన దాదాపు 4 దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కడే మెగాస్టార్గా కొనసాగుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన ప్లేస్ను రీప్లేస్ చేసే హీరోలు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ఆయన్ను మించిన నటులు ఇంకా ఇండస్ట్రీకి దొరకలేదనే చెప్పాలి. ఆయన ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ను కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కనుక సూపర్ డూపర్ సక్సెస్ అయితే చిరంజీవి గారి కెరీర్ మరింత పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుందని చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయనకు మార్కెట్లో టాప్ స్థాయిలో ఉండగా ఇక ఈ సినిమా సక్సెస్తో అది మరింత భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది కాబట్టి ఆయన మార్కెట్కి సరిపోతుందని చెప్పాలి. ఇదిలా ఉంటే ఆయన నెక్స్ట్ సినిమాను హరీష్ శంకర్ గారితో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా తిరిగెక్కుతుంది. అయితే ఈ సినిమాను హీరోయిన్గా శృతి హాసన్ను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికీ చిరంజీవి గారు శృతి కంబలో వాల్తేరు వేరే సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం ఆమెకు సక్సెస్ఫుల్ దక్కడం లేదని చెప్పాలి. ఆమె ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ను దక్కించుకుంటుందేమో చూడాలి. ఇక ఇప్పటి వరకు శృతి హాసన్కి ఫ్లాప్లు అయితే వస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో తనకు సూపర్ డూపర్ సక్సెస్ను అందించారు. ఇక హీరోయిన్గా మరోసారి తనకు సక్సెస్ని అందిస్తాడని శృతి హాసన్ చిరంజీవి గారితో ఈ సినిమాకి సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కనుక సూపర్ డూపర్ సక్సెస్ అయితే చిరంజీవి గారి కెరీర్ మరింత పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుందని చెప్పాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.